వాట్స్ యువర్ నేమ్? చూస్తున్నారు కదా, అమెరికన్ బుల్ అన్నమాట. అదే విధంగా పక్కన 2 డాగ్స్ కూడా ఉన్నాయి. సో ఇంతకీ మ్యాటర్ ఏంటి అనేది కనుక్కుందాం. హాయ్ సార్, మీ పేరు? సాయి కృష్ణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? గూడూరు నుంచి. సో అమెరికన్ బుల్ అసలు పేరు ఏంటి? అమెరికన్ బుల్లి అసలు పేరు మనం పెట్టుకుంది డుంగో, దీని బ్రీడ్ పేరు అమెరికన్ బుల్లి. ఓకే రైట్. ఎంత ఏజ్ అండి? ఏజ్ 7 months. దీనిది 5th జనరేషన్ మనం బ్రీడ్ చేయడంలో. దీని 4 generations ఇంట్లో ఉన్నాయి. దీని మదర్ 4 mothers దీనికి. అంటే వాటి లైనేజ్. నెక్స్ట్ 1 year లో దీనికి పప్పి కూడా ఇక్కడ వస్తుంది. సో ఇది ఫస్ట్ ప్రైజ్ కొట్టిందంటే ఇప్పుడు కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఈ డాష్ నేమ్స్ ఏంటండి? ఇది వచ్చే రైనో, ఇది వచ్చే నెక్స్ట్. దీంట్లో కూడా ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఇది సెకండ్ ప్రైజ్ వచ్చింది. సూపర్ బ్రీడింగ్ అన్ని మనం బ్రీడ్ చేసినవే, బయట తెచ్చినవి కాదు. మనం వీటి మదర్ ఫాదర్ అయితే ఇంటి దగ్గర ఉన్నాయి. బ్రీడింగ్ చేసాం కాబట్టి వీటిని చూపించాలి కాబట్టి మనం బ్రీడ్ చేసింది ఏ క్వాలిటీలో ఉంది. ఒక జడ్జి చూస్తేనే కదా మనం బ్రీడ్ అయితే చేయగలుగుతాం. ఒక జడ్జి క్రియేట్ దానికి క్వాలిటీ ఎట్టుంది అని చూసి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడే కదా మనం చేసే బ్రీడింగ్ కి ఒక ఇది ఉంటుంది. అమెరికన్ బుల్ అండ్ డాష్ హోమ్ రెండు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. చాలా అన్ని ఇంట్లో ఈ 8 అమెరికన్ బుల్లీస్ ఉన్నాయి, 8 డాష్ హోమ్స్ ఉన్నాయి, హస్కీస్ ఉన్నాయి, స్పీడ్ డాగ్స్ ఉన్నాయి. మొత్తం ఒకే ప్యాటర్న్, ఒకే దగ్గర ఫీడింగ్, ఒకే దగ్గర తింటాయి, ఒకే దగ్గర ఆడుకుంటా ఉంటాయి. చాలా లైక్ ఒక హోమ్ లాగా ఫ్యామిలీ లాగా ఇంట్లోనే ఉంటాయి. అన్ని ప్యారెట్స్ ఉంటాయి, బ్యాట్స్ ఉంటాయి, ఇంట్లోనే అన్ని వదిలేసే ఉంటాము. ఏది దేన్ని కరవడం కానీ బయట చేయడం కానీ ఏది జరగదు, అన్ని ఫ్రెండ్లీగా ఉంటాయి. ఫుడ్ ఏం పెడతారండి? అమెరికన్ బుల్ ఏం పెడతారు? వాటికి మొత్తం కలిపి కోడి తింటాయి. ఈ బుల్లి ఒక్కోటి ఒక్కొక్క కోడి తింటాయి, ఒక్కొక్క బుల్లి ఒక్కొక్క కోడి కంతి రైస్ స్మాల్ 2 kgs కోడి, 2 kgs 2 kg చికెన్ తో రైస్ తో తింటది. లీటర్ పాలు తాగద్ది అంటే ఎవ్రీడే. ఎగ్ మనం ఏమి ఫీడ్ పెట్టేది లేదు, ఓన్లీ న్యాచురల్ ఫుడ్. ఇటు మజిల్స్ రావడానికి కారణం కానీ ఏదైనా సరే, ఫ్యాట్ అయినా సరే, ఏదైనా సరే మనం న్యాచురల్ గా తీసుకొస్తాం ఫీడ్. అందుకే ఎక్సర్సైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తాం? ఎక్సర్సైజ్ ఏం లేదన్న, వదిలేసి ఉంటాం కాబట్టి అదే ఎక్సర్సైజ్. మనం పొందొచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీగా వేయడము, రోప్ తో కట్టేయడం ఏమఉండదు. ఇప్పుడు దీనికి రోప్ వేసి ఇరిటేషన్ గా ఉంది, ఎందుకంటే ఇది బేబీ అప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం రోప్ వేయడం. అసలు రింగ్ లో తిరగతుందని కూడా మనం అనుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం బయట రావడం. 7 months కానీ బయట చూడడం ఇదే ఇల్లే ఇంట్లో తిరగడం. సో ఫ్రెండ్లీ డాగ్ అయినా అమెరికన్ బుల్ అయితే దీని మదర్ కాక నుంచి ఫ్రెండ్లీ నేచర్ వచ్చింది. దీని మిగతా 3 generations ఫెరోషియస్. మేము జనాల్లోకి లాంచ్ చేయాలా ఫ్రెండ్లీగా, అంటే కరస్తుంది చంపేస్తుంది అనే అటు కాకుండా మనం ఫ్రెండ్లీ నేచర్ లో తీసుకురావాలి. దీన్ని చాకాలి. జర్మన్ షెపర్డ్ ఎలా జాగ్రత్త ల్యాబ్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉండాలి. అంటే ఫ్యూచర్ జనరేషన్ లో దీన్ని కూడా ప్లాట్ఫామ్ కావాలి వీడికి. ఇదేంటంటే మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్, డాష్ ఉండదు, 0 మెయింటెనెన్స్. చేయడానికి ర్యాట్స్ పిల్లి లేకుండా పట్టగలుగుతాయి. పిల్లి బదులు కుక్కని చాకోవచ్చు. ర్యాట్ ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తుంది, ట్రాక్ చేస్తుంది, పట్టుకుంటది, ఫ్రెండ్లీగా ఉంటది. మెయింటెనెన్స్ 0. మనం వండుకున్న దాంట్లో ఒక ముద్ద పెడితే చాలు, దానికి మనం అల్లాది ఏం అవసరం లేదు. ఎనీ ఫుడ్ తింటాయి. ఫస్ట్ 3 months వాటికి డైట్, తర్వాత ఆర్డినరీ ఫుడ్ ఏదైనా తింటాయి. సో ఓవరాల్ గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఏంటంటే ఓన్లీ ఓవర్ పర్పస్. ఇంట్లో ఒకరు గార్డెన్ ఎంచుకుంటుంది, వాళ్ళని మనం ఏం మాట్లాడినా, ఏం అగ్రెసివ్ గా బిహేవ్ చేసినా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటాక్ చేస్తుంది. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఇది ఒకరిని హెల్ప్ చేసుకుంటుంది, అందరితో బాగానే ఉంటుంది. ఈవెన్ ఒకరిని ఇప్పుడు నేను ఇదో మా వాడిని సెలెక్ట్ చేసుకుంటుంది మా ఇంట్లో, వాడిని ఎవరన్నా అగ్రెసివ్ గా అరిచినా లాగినా కొంచెం అగ్రెసివ్ అవుతుంది అంతే. తర్వాత అంతా మిగతా మామూలే. ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ చేయాలని ట్రీట్ చేసి మనం మా ఊర్లోనే లోకల్ గా ఎక్కువ ఇచ్చాం పప్పీస్. ఓకే. ఎనీవే అమెరికన్ బుల్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నారు? కాస్ట్ ఆఫ్ 1,40,000 70,000 అటు పోతుంది. మన దగ్గర వాళ్ళకైతే చాలా తక్కువ ప్రైస్ ఇస్తాము. అంటే 30-25 ఈ కాస్ట్ లో కూడా ఇచ్చున్నాం మనం. అంటే దీని మీద ఇంట్రెస్ట్ చాకోగలగాల, అంటే దీన్ని ఒక బరువుగా ఫీల్ కాకుండా ఫ్యామిలీ మెంబర్ గా ఫీల్ అయ్యే వాళ్ళకి. మెయింటెనెన్స్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి మనం అంటే మేము పెట్టుకునే మెయింటెనెన్స్ అది జనరల్ ఎవరో ఏ మెయింటెనెన్స్ ఉంటే దాంట్లో ఏసీ గీసీ ఏమీ అవసరం లేదు. అస్కి అయినా సరే, బ్రీడ్కి అయినా సరే, మనం చిన్న పిల్ల తీసుకొని మెయింటెనెన్స్ చేస్తే దేనికి ఏసీ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏసీ అంటారు, ఏసీ మా వాళ్ళు ఏసీ పడదు. ఎగ్స్ కూడా హెవీగా తింటుంది అన్నారు కాబట్టి ఎగ్స్ వచ్చి మొత్తానికి కలిపి ఒక 40 వేస్తాం. అన్ని 20 డాగ్స్ ఉంటాయి. 20 డాగ్స్ కలిపి ఒక 40 లైక్ రైస్ లో మిక్స్ చేసి పెట్టేస్తాం. ఓకే. వెజిటేరియన్ ఉంటాయా? ఓన్లీ నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ బర్త్ దీని మొదలు తింటారు. ఇవి చిన్నప్పటి నుంచే ఎన్వి కావాలి, అవి ఇంట్లో పెరిగినాయి కాబట్టి వీటి లైన్ లోకి వచ్చేటప్పుడు ఓన్లీ ఎన్వీలోనే ఉన్నాం మనం. ఎన్వి
పెరుగు, పాలు, గుడ్లు, చికెన్, మటన్, బీఫ్ కంప్లీట్ గా వీటిలోనే ఉంటుంది మెను. సో డాష్ హోమ్ వచ్చేసి లో మెయింటెనెన్స్, లో కాస్ట్ 4000 ఉంది. ఓకే, ఇది మాత్రం కొంచెం హై మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఏం హై లేదు, మనం పెట్టుకునే తీరులో పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళు జనరల్ డైట్ మెయింటైన్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు. కానీ స్కిన్ ర్యాషెస్ రాకుండా చూసుకోవాలి. కొంచెం ఉప్పు కారం అయితే స్కిన్ ర్యాష్ వస్తుంది. అంటే ఈ టైప్ డాట్స్ రాకుండా మనం మెయింటైన్ చేసుకోగలిగితే చాలు. ఓకే, ఎక్సర్సైజ్ అనేవి కూడా ఏం చేయించనక్కర్లేదు, ఫ్రీగా వదలాలి. మనం కట్టేసామంటే అగ్రెసివ్ అయిపోతుంది. ఈ బ్రీడ్ ని ఒక పులితో మెయింటైన్ చేయాలి. ఒక పులినైనా దాంతో సమానం, అది కూడా దీనికి సావదు. దీని మాత్రం మొదలైతే దాన్ని ఇప్పుడైనా అటాక్ చేసేస్తాం. సో ఓవరాల్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందండి మన దగ్గర 10 years నుంచి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డాష్ కూడా 10 years నుంచి. డాష్ ఇది లైనేజ్ మొత్తం మన దగ్గర మొత్తం 8 ఉన్నాయి. ఇవి 8 లాస్ట్ ఫస్ట్ తెచ్చింది 10 years. మన ఓవరాల్ 2007 నుంచి షోలో పార్టిసిపేట్ చేస్తున్నాం. అన్ని మనం చేస్తాం. బాక్సర్స్ ఎక్కువ ఉంటాయి మన బాక్సర్ అయితే 14 years 16 years కూడా ఉంది. అంటే ఇప్పుడు నేచురల్ టాయ్ బ్రీడ్ లోకి వచ్చేసాం మనం అంతా. లార్జ్ బ్రీడ్స్, గ్రేట్ డెన్లు, రాట్ వైలర్స్ కాకుండా టాయ్ బ్రీడ్ జనాలకు అందుబాటు. సో 4 generations నుంచి మీరు ఉంది. 5th generation, 4 generations ఉన్నాయి మన దగ్గర. సూపర్ సూపర్ అండి. నెక్స్ట్ షోకి దీని పిల్ల కూడా వస్తుంది. నెక్స్ట్ షోకి అంటే ఈవెన్ ఇప్పుడు హీట్ లో ఉండాలి. ఈవెన్ 1 month లో రావాలా. ఈ ఇయర్ ఎండింగ్ కి మళ్ళీ రేపు ఇయర్ కి వస్తుంది పిల్ల. దీని మీటింగ్ మాత్రం బెంగళూరులో చేపిస్తాం. బెంగళూరు లాక్స్ లో ఉంటాయి అవి. 20 lakhs. ఎందుకు ఎక్కడి నుంచి తెప్పించారండి? ఫస్ట్ పంజాబ్ నుంచి ఇంపోర్ట్ చేయాలి. పంజాబ్ నుంచి అమెరికన్ బుల్ అండ్ డాష్ కూడా. డాష్ ఒకటి కేరళ నుంచి, ఒకటి కలకత్తా నుంచి, ఒకటి మహారాష్ట్ర నుంచి తెప్పించారు. సో అన్ని స్టేట్స్ ని కవర్ చేస్తారు. మీటింగ్ అయితే ఇక్కడ అశ్విన్ రెడ్డి అని ఉన్నాడు. అతను మేల్ చాలా బాగుంటాయి. మేల్స్ ఎనీ మేల్. ఓకే, అశ్విన్ రెడ్డి దగ్గర అన్ని మేల్స్ ఉంటాయి. రెండోది వచ్చేసి వెంకటేశ్వర్లో, కోవూరు వెంకటేశ్వర్లో అతని దగ్గర అన్ని మేల్స్ ఉంటాయి. అమెరికన్ బుల్లి మేల్ కూడా ఇప్పుడు తిరిగింది కదా, దానికి కూడా మనం మేడ్ చేసి పంపిస్తే తీసాం. దీని మదర్కి పంపించి వచ్చాయి. వాళ్ళంతా మేల్స్ మెయింటైన్ చేస్తారు, బాగుంటాయి. స్టక్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. మన దగ్గర స్టక్ మేల్స్ ఉండవు, ఎందుకంటే మనం ఓన్లీ ఫిమేల్స్ ఓన్లీ ఫిమేల్స్ కాదు, నో మేల్. ఓకే వ్యూవర్స్, ఎనీవే అమెరికన్ బుల్లి అదే విధంగా డాష్ 2 డాగ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటి సమాచారం, దానికి సంబంధించినటువంటి A to Z, అదే విధంగా టాప్ టు బాటమ్ అన్ని కూడా చూసారు కదా. ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తింటాయి, వాటికి ఎక్సర్సైజెస్ కావాలా లేదా, రోజు ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ అనేది బేసిక్ గా మనం చూసినట్లయితే అమెరికన్ బుల్లి అనేది అప్రాక్సిమేట్లీ సార్ వాళ్ళు ఒక 2 kgs చికెన్ ని, అదే విధంగా ఎగ్స్ ని దాదాపు ఒక 20 డాగ్స్ కి అప్రాక్సిమేట్లీ ఒక 40 ఎగ్స్ అయితే ఇస్తారంట. అదే విధంగా డాష్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి చాలా అంటే చాలా లో మెయింటెనెన్స్. ఇది మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే అది పర్సన్ బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి ఉంటుంది. ఎనివే డాష్ గురించి, అదేవిధంగా అమెరికా బుల్లి గురించి తెలుసుకున్నారు కదా. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. కెమెరామెన్ మల్లికార్జునతో దినేష్.